ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి, గెట్ రెడీ అని చెప్పాలంటే మార్వాడి యూనివర్సిటీ ఈస్ ద బెస్ట్. ఎలా చెప్తారు? మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న కరిక్యులం 80% కంప్లీట్ ప్రాక్టికల్ అండ్ 20% థియరీ మెథడ్స్లో వెళ్తున్నారండి. సో అలా చెప్పగలుగుతారు అంటే మనకి రీసెంట్గా 100 కంపెనీ సిఇఓస్ని ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఇండస్ట్రీ కనెక్టివిటీ కూడా చేయడం జరిగింది. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే బీటెక్ అంటే ఓన్లీ థియరీ పార్ట్ చెప్పేసి ఓన్లీ సర్టిఫికేట్ బేస్డ్ కాదు, వీళ్ళు అంతా కూడా కంప్లీట్గా కార్పొరేట్ అంటే మోస్ట్లీ జాబ్ ఓరియంటెడ్, లేదు అంటే వాళ్ళంతటా వాళ్ళు ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. సో డేటా సైన్స్కి వచ్చేసరికి మనం ఎగ్జాంపుల్గా డేటా మీద నాలెడ్జ్ చేస్తుంటాం. సో మనం ఏది చూసుకున్నా కానీ ప్లాట్ఫామ్స్, ఈకామర్స్ వెబ్సైట్స్ కావచ్చు, ఎగ్జాంపుల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేదు అంటే ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, అందరూ కూడా హాస్పిటల్ అంటే పేషెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈకామర్స్ వెబ్సైట్స్ అంతా కూడా కస్టమర్ బేస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ డేటా మీద మొత్తం ఎనాలిసిస్ చేసి ఎటువంటి ప్రొడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి, ఎలాంటి ప్రొడక్ట్స్ని ఇష్టపడుతున్నారు, ఏ మంత్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి, న్యూ ఇయర్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, రంజాన్, ఈ ఫెస్టివల్స్ టైం సీజన్లో ఎక్కువ సేల్స్ జరుగుతుంటాయి. ఈ ఎనాలిసిస్ చేసి నెక్స్ట్ ఇయర్ అదే టైంలో ఎలాంటి ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ పెడితే వస్తాయి అన్న విషయం ఈ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందండి. ఫ్రంట్ ఎండ్లో మనకు కనిపించేది వెబ్సైట్, బట్ బ్యాక్ ఎండ్లో ఎనాలిసిస్ చేసి ఆ ప్రొడక్ట్ యొక్క ఆఫర్స్ కానీ, ప్రొడక్ట్ సేల్స్ పెంచడం కానీ చేసేదంతా కూడా డేటా ఎనాలిసిస్.